చేసే విధంగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. 25th మే లోపు ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవాలి. సో మీకు త్వరగా ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు అర్జెంటుగా ఏదైనా రిక్వైర్మెంట్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం సో అది కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది కాబట్టి సో వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూసేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైకే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కాసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిఆర్డిఓకి సంబంధించి మనకి ఏదైతే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎల్ఆర్డి అని చెప్పేసి పిలుస్తాము. ఈ సంస్థ వాళ్ళైతే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. సో మనకి ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ లేదు. సో చాలామందికి ఏంటంటే ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే పోస్ట్ ద్వారా పంపించడము, ఆ యొక్క ఫామ్ ఫిల్ చేయడము చాలామందికి తెలియదు. అండ్ అలాగే చాలామంది అలాంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క డిఆర్డిఓ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా మనము ఆన్లైన్లో అప్లై చేయాలి ఇదే వీడియోలో. సో మీరు కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. మనకి ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి యొక్క డిఆర్డిఓ రిక్రూట్మెంట్కి సంబంధించి 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇందులో టెక్నీషియన్స్కి సంబంధించి అలాగే డిప్లొమా అలాగే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి మనకి సపరేట్గా అయితే నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. మనకి ఇక్కడ ఏదైతే ఈ వేకెన్సీస్ ఉన్నాయో సో దీనికి సంబంధించి మీకు అప్లై చేయడానికి మినిమం ఏజ్ అనేది 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో అప్లై చేయడానికి మాత్రం లాస్ట్ డేట్ 25th మే. ఇండియన్ నేషనల్స్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఎవరైతే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేస్తున్నారో సో మీరు రెగ్యులర్ క్యాండిడేట్స్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఓపెన్ విధానంలో మీరు ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మాత్రం ఎలిజిబుల్ అయితే కారనమాట. అలాగే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఏంటంటే సో మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఏమీ ఉండదు. మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మిమ్మల్ని సెలక్షన్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ముందుగా మనము ఈ యొక్క టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఈ యొక్క టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్లో టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఇక్కడ వివిధ రకాల ట్రేడ్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే కోపా ట్రేడ్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ అయిన ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మెన్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, టర్నర్, వెల్డర్, ఫోటోగ్రాఫర్, పెయింటర్. సో ఈ విధంగా వివిధ రకాల ట్రేడ్లలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి మీరు అప్లై చేసుకోవాలి అంటే 10th పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. సో మీకు ట్రైనింగ్ ఇస్తారు కదా, ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్ ఎంత పే చేస్తారో కూడా ఇక్కడ క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి మరో నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి డిఆర్డిఓ నుంచి వచ్చినటువంటి సెకండ్ రిక్రూట్మెంట్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే గ్రాడ్యుయేషన్ అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి సంబంధించి చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే డిగ్రీ వాళ్ళకి సంబంధించి బీకామ్, బీబీఏ, బీఎస్సీ, అలాగే బీసీఏ, లైబ్రరీ సైన్స్, అలాగే బి లైబ్రరీ సైన్సెస్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిప్లొమా వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. డిప్లొమా వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, మెకానికల్, ఐటీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్. సో ఈ విధంగా ఇక్కడ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి 58, డిప్లొమా వాళ్ళకి 30 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మీకు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్కి సంబంధించి ఎంత స్టైఫండ్ అమౌంట్ పే చేస్తారో కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి కూడా మీకు అప్లై చేయడానికి మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. సో డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళలో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ సెట్స్ అన్నీ కూడా కంపల్సరీగా మీరు వెరిఫికేషన్కి అయితే తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు.
అయితే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు డిఆర్డిఓ సంస్థ నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్స్ వచ్చేసి మనకి ఇవి రెండు కూడా మనకి అప్రెంటిస్షిప్కి సంబంధించి వేకెన్సీస్. సో అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సో ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలిసిందే అప్రెంటిస్షిప్ వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కింద అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎవరైతే ఐటీఐ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో మీరు వచ్చేసి apprenticeshipindia.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు ఎన్రోల్ ఏవైతే అవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు ఆ యొక్క వెబ్సైట్లో అయితే అప్లై చేయాలి. సో అక్కడ అప్లై చేసిన తర్వాత చూడండి, క్యాండిడేట్స్ నీడ్ టు అప్లై ఆఫ్ ది వేకెన్సీస్ ఎల్ఆర్డి పోర్టల్లో మీరు ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అనేది చెక్ చేసుకుని అక్కడ అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. అలాగే నార్మల్గా డిగ్రీ అలాగే బీటెక్ అండ్ డిప్లొమా పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి NATSకి సంబంధించి education.gov.inకి సంబంధించినటువంటి పోర్టల్లోకి వెళ్ళి అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏదైతే ఇక్కడ చూడండి LRDE లేదా NATS పోర్టల్లోనే మీరు ఇక్కడ ఆ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంది కదా, సో దాన్ని బట్టి అక్కడ మీరు వేకెన్సీస్కి అయితే అప్లై చేయాలి. ఫస్ట్ NATS పోర్టల్లో మాత్రం సో మీరు కంపల్సరీగా ఎన్రోల్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా పాటించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మనకి డిఆర్డిఓ బెంగళూరులో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయండి. ఫీ అయితే లేదు, ఫ్రీగానే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు.